ప్రధాని మోదీ సుపరిపాలన వల్లే ఢిల్లీలో గెలిచింది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత పాలకులు ఢిల్లీని చెత్త నగరంగా మార్చేశారని అన్నారు. సంక్షేమం పేరుతో పలు ప్రభుత్వాలు అవినీతికి పాల్పడ్డాయని, బటన్లు నొక్కడం సరైన విధానం కాదన్నారు. ఏపీలోనూ మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని, ఏపీ ఢిల్లీలో గత పాలకులు ప్యాలెస్లు కట్టుకున్నారని విమర్శించారు. భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. కొంతమందికి ఇష్టమున్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం. అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. కొంతమంది సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కడం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పడం, దెన్ కరప్షన్ చేయడం. దీంతో ప్రజలు రియలైజ్ అయ్యేదని టైం పట్టచ్చు, ఒక టర్మ్ పట్టచ్చు, 2 టర్మ్లు పట్టచ్చు. దెన్ ఎక్కడికక్కడికి ఈ పొలిటికల్ పొల్యూషన్ చేస్తూ వస్తున్నారు. ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్, ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ గార్బేజ్ అయింది. మెయిన్ రోడ్లో ఎవరన్నా విఐపీస్ వస్తే, అంబాసిడర్స్ వస్తే, కంట్రీ హెడ్స్ వస్తే మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది. ఏమన్నా టోటలీ పొల్యూషన్. సంపద సృష్టించలేని వ్యక్తులు, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని వ్యక్తులు సంక్షేమ కార్యక్రమాలతో, బటన్ నొక్కే కార్యక్రమంతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు. అది సస్టైనబుల్ మోడల్ కాదు. నేను చాలా ఫర్మ్గా చెప్తాను. యూ క్రియేట్ వెల్త్, యూ కాన్సన్ట్రేట్ డెవలప్మెంట్. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఈజ్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్కి. ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టానని చెప్పుకున్న పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్, ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు. అక్కడ ప్యాలెస్ లేకపోలేదు, ఇక్కడ ప్యాలెస్ లేకపోలేదు.